హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి పూజా బ్లాగ్ తోటి వచ్చాను మీ ముందుకి. చూస్తారు కదా, పువ్వులు చూస్తున్నారా? కదంబం పువ్వులు, మందార పువ్వులు, ఎన్ని పువ్వులు ఈరోజు దొరికాయో చాలా బాగా అనిపిస్తుందండి. శ్రావణ మాసం కానీ కార్తీక మాసము, ఆషాఢంలో చక్కగా అప్పుడప్పుడే వర్షాలు పడి పువ్వులు ఎంత బాగా పూస్తాయో. సో పువ్వులకైతే నాకు ఏ కొదవ లేదండి. అసలు ఏ కాలంలో పువ్వులు ఆ కాలంలో చక్కగా దొరుకుతాయి. పూజల విషయంలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, సో అమ్మా నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు నేనంటే నీకు చాలా ఇష్టము, ఆ అమ్మవారు చాలా ఇష్టము, నాకు కావాల్సినవన్నీ నీకు అందుబాటులో ఇస్తాను అన్నట్టుగానే చూస్తుందండి. ఎందుకంటే నాకు అలాగ అనిపిస్తుంది. సో నేను సింపుల్గా చేసుకుంటాను. సో అమ్మ వాళ్ళు చెప్పినట్టుగానే చేసుకుంటాను పూజలు. సో ఎవరినో చూసి వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకునే రకాన్ని అస్సలు కాదు. నాకు ఎలాగంటే భక్తిగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, బాగా ఆరాధించుకోవాలి అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కువ ఖర్చు పెడితేనే పూజలు కాదు నా దృష్టిలో అయితే. సో చూసారు కదా కదంబం పువ్వులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ కదంబం పువ్వులు ఫస్ట్ నేను కదంబం పువ్వుల గురించి చెప్పాలండి. కదంబం పువ్వులు ఫస్ట్లో యూట్యూబ్లో చూపించేవారు, ఇది ఏం పువ్వులు అని చూశాను. సో కదంబం పువ్వులు అని తెలుసుకొని ఈ కదంబం పువ్వులు అమ్మవారికి అంటే చాలా ఇష్టమని తెలుసుకున్నాను అనమాట. ఈ వృక్షం గురించి కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు కూడా చూశాను, తెలుసుకున్నాను. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి ఎందుకు ఇంత ఇష్టము, ఈ కదంబం వృక్షం ఎందుకు ఇష్టం అనేసి తెలుసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనిపించింది. అంటే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ పువ్వులతో పోస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మనసుకు అనిపించిన తర్వాత ఒక 2-3 మంత్స్ అనుకుంటా, 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ తీసుకుంటే గుమ్మం ఎదురుగానే, ఇంటి ఎదురుగానే కదంబం వృక్షం ఉంది. కదంబం పువ్వులు అయితే ఎలా పూస్తాయో. సో పోయిన సంవత్సరం పూసాయి, చక్కగా పెట్టుకున్నాను, మనస్ఫూర్తిగా పోస్ట్ చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా చక్కగా ఈ శ్రావణ మాసము, శ్రావణంలో చక్కగా ఇవి పూస్తాయి. కార్తీక మాసం దాకా పూస్తాయి అనమాట. సో దొరికినప్పుడల్లా ప్రశాంతంగా అమ్మవారికి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ నామం చదువుకుంటూ చేసుకుంటాను. బిల్వ పత్రాలు అయితేనేంటి, ఏవైనా సరే. సో పూజల విషయానికి వస్తే యూట్యూబ్లో చూపిస్తారు, ఇవి కొన్నాము, అవి కొన్నాము, ఇవి పెట్టాము, అవి పెట్టాము, సో వీటికి ఇంత ఖర్చు పెట్టాము, వాటికి అంత ఖర్చు పెట్టాము. సో అది కాదండి పూజ అంటే శ్రావణ కార్తీక మాసాలలో చక్కగా భగవంతుని ఆరాధించడము. ఎంత మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటున్నామో, ప్రకృతితో మమేకమై మనము ఎంత బాగా పూజ చేసుకుంటున్నామో, ఆ భగవంతుని ఎంత బాగా ఆరాధించుకుంటున్నామో, ఆ అమ్మవారిని ఎంత బాగా ఆరాధించుకుంటాం అనేదే ముఖ్యము తప్ప సో ఖర్చులు ముఖ్యం కాదు. సో బాగా అంటే ఇవి కొనాలి అవి కొనాలని పెట్టుకోకండి. చక్కగా వీలైనంత మట్టుకు ఎలాగ ఆరాధించాలి, ఉన్నంతలో యథాశక్తిగా ఎలా చేసుకోవాలనేదే మనం తెలుసుకోవాలండి. అంతే తప్ప ఇంకా ఖర్చులు పెడితే పూజలు కాదు. ఆ ఖర్చుల కోసము ఎవరో ఏదో కొన్నారనుకొని మన భర్తలని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడము, డబ్బులు ఖర్చు పెట్టడము, సో చీరలు నగలు కొనడము, ఇవన్నీ కాదు. నేను చాలా బాగా చేసుకుంటాను, చాలా అద్భుతంగా చేసుకుంటాను. నా పూజా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత బాగా చేసుకున్నాను అనేది. ఎక్కువ ఏ ఖర్చు పెట్టనండి. ఒక 1000 రూపాయల లోపే చక్కగా వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. చీర కొనుక్కుంటాను, జాకెట్ పీసులు కొనుక్కుంటాను, గాజులు కొనుక్కుంటాను, అందులోనే పండు ఫలము కొనుక్కొని చక్కగా పంచపల్లవాల కలుషం పెట్టుకుంటాను. అమ్మవారికి ఇష్టమైన పంచపల్లవాల కలుషం పెట్టుకొని పూజ చేసుకుంటాను. అదే మనం బంగారంతో చేసామా, వెండితో చేసామా, చక్కగా అందంగా ఉండే కలుషాన్ని పెట్టామా అనేది కాదు. అసలు అమ్మవారికి పంచపల్లవాల కలుషం ఇష్టం, ఆ కలుషాన్ని పూజ చేసుకోవాలి. తర్వాత కథలో చూస్తాం కదా, కథలో మనము నేర్చుకునేది ఏంటిది, ఆ చారుమతి ఎలా చేసిందో అలాగే చేసుకోవాలి, అలా పద్ధతిగా ఉండాలి, అలాగా సంస్కారంగా ఉండాలి. సో ఆ పూజలు అంటే అవే మనం నేర్చుకోవాల్సింది, అదే తప్పగానే నేర్చుకోవడం అనేది మారిపోతుంది. సో దీనివల్ల అనర్థాలు ఎక్కువగా పడుతున్నాయి, అనర్థాలు ఎక్కువగా పోతున్నారు. లైఫ్ ఒక విధంగా ప్రశాంతత లేకుండా, మైండ్ రిలాక్స్ లేకుండా మనం పూజల విషయంలో, ఈ వ్రతాల విషయంలో, శ్రావణ మాసం కార్తీక మాసం విషయంలో మనము ఒక కమర్షియల్ ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాం. అలా కాకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. చూడండి, మందార పువ్వులు, శంకుం పువ్వులు, చక్కగా నందివర్ధనాలు, ఇవన్నీతో పోస్ట్ చేసుకుంటాను. పోస్ట్ చేస్తూ మాట్లాడుకుందాము. తర్వాత ఇంకా దీపపు చెమ్మలు. నేనైతే ఏకదీపం పెడతానండి.
ఏకదీపము శివార్పణం అని మాకు ఇంట్లో మా అత్తయ్య గారు ఏకదీపమే పెడతారు. ప్రతినిత్యము అంటే నిత్య దీపారాధనలో ఏకదీపం పెడతాను. తర్వాత ఇంకా మనము ప్రత్యేకమైన పూజ చేసుకునేటప్పుడు కానీ అమ్మవారికి అర్చన చేసుకునేటప్పుడు కానీ 2 దీపాలు పెట్టుకుంటాను. వాటికి సపరేట్ దీపాలు ఉన్నాయి. ఈ దీపాలు కూడా రకరకాల దీపాలు కొనండి, ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అని చెప్తున్నారు, కానీ అలాగేమీ ఉండదు. మనం పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే 2 దీపాలు పెట్టుకోవాలి. తర్వాత అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపానికి మట్టి ప్రమిదలు పెట్టుకోవడం ఉంటుంది అఖండ దీపం వెలిగించుకునే వాళ్ళకి. తర్వాత మనం ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకోవడానికి ఒక కుందు చేసుకుంటే ఒక కుందు, 2 కుందులు చేసుకుంటే 2 కుందులు పెట్టుకుంటే సరిపోతుంది. మంగళహారతిలో 2 దీపపు చెమ్మలు ఉంటే సరిపోతుంది. ఇంకా హెవీగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో దీపపు కుందుల గురించి అయితే ఇది. కలుషం అయితే చక్కగా రాగి చెంబు ఉంటే ఇత్తడి రాగి ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే మట్టి చెంపైనా పెట్టుకోవచ్చు. సో ముందు కలుషము పంచపల్లవుల కలుషం చేసి చూపిస్తాను. తర్వాత అమ్మవారి అలంకరణ ఇవన్నీ వీడియోస్ అయితే పెడతాను. వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా చూడండి. తర్వాత ఇంకా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే మీకు తెలుసా తెలీదా అని, పెద్దవాళ్ళు ఈ చీర కొంగుని మనము పోస్ట్ చేసుకునేటప్పుడు ఈ చీర కొంగుని ఇలాగ మలిచి పెట్టుకొని పోస్ట్ చేయమని చెప్పారు. ఎందుకోసమో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్లో పెట్టండి, నేను చెప్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. పూజ చేస్తూ అసలు ఈ చీర కొంగుని మనం ఎందుకు ఇలాగ చెప్పుకోవాలి, ఎందుకు జుట్టుకు జడ వేసుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రశాంతమైన నా పూజని చక్కగా చూసి వినండి. అండ్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హ్యాపీగా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా అమ్మవారికి వీలైనంత మట్టుకు భక్తితో పూజ చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. అసలు మనము ఈ శ్రావణ మాసంలో ఎలాగ ఉండాలి చెప్పాలా? ఈ కొనుక్కోవడం, ఈ షాపింగ్లు ఇవి అవి కాదు. అసలు మనం శ్రావణ మాసంలో ఎలాగ ఉండాలి, ఎలాగుంటే అమ్మవారికి ఇష్టం. సో ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ నేను పోస్ట్ చేసే విధానం చూపిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాము. చక్కగా దేవుళ్ళకి పువ్వులతో అలంకరణ చేసి అర్చన చేసుకుంటూ దీప నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత ఇక్కడ అగ్నిహోత్రానికి కూడా పూజ చేసుకుంటాను. ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి, కాకపోతే ఏంటంటే నేను చెప్పే మాటలు వినండి. సో రకరకాల పూజలు చేయను, చేసినవి స్పెషల్గా చెప్తాను. డైలీ చేసుకునేవి అయితే ఇలాగ ఉంటాయి. సో పూలు చేస్తారు కదా ఎంత బాగున్నాయో, నా అదృష్టమే కదా ఇలాంటి పువ్వులు దొరికి ఇలాంటి పువ్వులతో పూజ చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఎప్పుడు వారం 15 రోజులతో ఉండే పువ్వులు కంటే ఇలాగా అమ్మవారికి ఇష్టమైన కదంబం పువ్వులు, అమ్మవారికి ఇష్టమైన మందారాలు, సో ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటి పూజలు చేసుకోవాలంటే. ఇలాంటి పూజలు చేసుకునే వాళ్ళదే అదృష్టం అండి. మామూలుగా కమర్షియల్గా ఏవో పూలు కొన్న పూలు పెట్టి ప్లాస్టిక్ పూలు పెట్టేసి అలంకరణలు డెకరేషన్లు చేస్తేనే అమ్మవారు కరుణించదు. తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి కాలినడకన వెళ్ళి కష్టపడే వాళ్ళకు మాత్రమే కరుణిస్తారట. సో విఐపి దర్శనం తొందరగా అయిపోతుంది, వాళ్ళకేంటి గొప్పవాళ్ళు అని అనుకోకండి. మనకి కళ్ళకి కనిపిస్తాడు భగవంతుడు. వాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు భగవంతుని చూడలేరు. సో మనం భగవంతుని చూడాలి. మనం పూజ చేయాలంటే భగవంతుని చూస్తూ పూజ చేయాలి. మన పూజకు అంత విలువ రావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే భగవంతుడిని ప్రశాంతంగా అమ్మవారిని మన మనసుతోటి ఆరాధించాలి. మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. మన భర్త పిల్లలు అందరూ మెచ్చే పూజ చేసుకోవాలి. ఏమంటారు కామెంట్లో చెప్పండి. చూసారు కదా దేవుణ్ణి చక్కగా పువ్వులతోటి, శంఖము పువ్వులతోటి, మందార పువ్వులతోటి చక్కగా భగవంతుని దేవుణ్ణి చక్కగా అలంకరణ చేశాను. తర్వాత ఇంకా దీపారాధన చేసుకొని పూజ మొదలు పెట్టుకుంటానన్నమాట. దీపారాధనని దీపంతో కానీ, అంటే ఒక దీపంతో కానీ లేదంటే అగరబత్తితో కానీ వెలిగించాలంట. దీపము డైరెక్ట్గా మనము అగ్గిపెట్టెతో వెలిగించకూడదని చెప్తూ ఉంటారు. అందుకని దీపారాధనని అగరబత్తిలతోటి వెలిగించి భగవంతునికి ఒకసారి ధూపాన్ని చూపించి ఇంకా పూజ అర్చన మొదలు పెట్టుకోవడమే. ఇంకా ఎప్పుడు పాత్రలో గంగాజలం ఉంటుంది. చక్కగా ఆచమనీయం పాత్రలో నీళ్ళు ఉంటాయి. తర్వాత మనకి శివుడికి అభిషేకం చేయడానికి అయితే అభిషేకము చెంబు ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటారంటే కమండలము అంటారు. ఈ కమండలంతో శివుడికి ముందుగా అభిషేకం చేసుకుంటాను. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ నమో నమః నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నమః నమ
శివాయ నమో నమః. దీపం వెలిగించిన తర్వాత మనము పుష్పాన్ని పెట్టాలి. తప్పకుండా పుష్పాలని పెట్టాలి. తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. ఇది భగవంతుడికి వెలిగించే దీపము కాబట్టి మనము అక్షంతలు, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి మనము ఆ దీపానికి నమస్కారం చేసుకొని పూజను మొదలు పెట్టుకోవాలి. వీడియోలో చీర కొంగుని మనము చక్కగా దోపుకోవాలి అని చెప్పాను కదా. కొంగు వదిలేసి పోస్ట్ చేయకూడదు అని చెప్పాను కదా. ఎందుకోసము అనేది మీకు తెలిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నాకు తెలిసిన మట్టుకు అయితే చీర కొంగు వదిలేసి పోజ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనము కొంగు వదిలేసామనుకోండి అటు ఇటు పడుతూ ఉంటుంది. సో మనము పూజ దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకుంటాము, పువ్వులు పెట్టుకుంటాము, ఇట్లా రకరకాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాం. ఆ కొంగు అలాగా నడుము దగ్గర దోపుకొని పూజ చేయకపోతే ఆ కొంగు అటు ఇటు కదులుతూ ఉండి ఏదైనా పసుపు కుంకుమలు కానీ నూనె కానీ ఇలాంటివన్నీ ఒలికిపోతూ ఉంటాయి. సో అది మనము ఒక అంటే అపచారంగా భావిస్తాం కదా. అలాంటివి జరగకుండా ఉండడం కోసము ఆ చీర కొంగుని చక్కగా నడుము దగ్గర దోపుకొని పూజ చేయమని చెప్పారు. ఎక్కడైనా సరే వంట చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే కొంగును వదిలేయకుండా పూజ చేయడము మంచి లక్షణం అన్నమాట. నాకు తెలిసిందైతే ఇది. ఇంకా మీకేది మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. తర్వాత జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదని చెప్తారు. ఎందుకంటే తల జుట్టు మన కురులు జుట్టు ఉంటుంది కదా, జుట్టు మొదళ్ళలో మనకి ఎలాగుంటుందంటే ఆ మొదళ్ళలో వడిచే నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి భర్త తొక్కకూడదు అంటారు, ఎవరూ తొక్కకూడదు అంటారు. సో సుమంగలిగా ఉండే వాళ్ళకి చాలా ఆ జుట్టు తర్వాత జుట్టు తొక్కడం కానీ, తర్వాత జుట్టు నీళ్ళు కారుతూ ఉన్నప్పుడు పూజ చేయడము, అవి అక్కడిక్కడ పడడము అపవిత్రంగా భావిస్తాము. అందుకే జుట్టు చక్కగా నూనె పెట్టుకొని జడ వేసుకొని పూజ చేయమని చెప్తారు. తర్వాత ఈ జుట్టు విరబోసుకొని పూజ చేయడం ద్వారా ప్రతి ఒక్కటి మనము ప్రసాదాలు వండి పెట్టుకుంటాము, తర్వాత పువ్వులు పెట్టుకుంటూ ఉంటాము. అక్కడ అన్నీ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ విరబోసిన జుట్టు నుంచి వెళ్ళి మనకి వెంట్రుకలు రాలి పడిపోతూ ఉంటాయి. సో అలాగ చేయడం ద్వారా అది ఒక అశుభంగా భావిస్తాము. అది పద్ధతి కాదు. అలా ఉండకూడదు అని జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇంకా జుట్టు విరబోసుకొని ఒకవేళ దీపాలు అలాగా ఉన్నప్పుడు ఆ జుట్టు అటు ఇటు కదులుతూ ఉంటుంది, మనకి గాలి వచ్చినప్పుడు కదులుతూ ఉంటుంది, ఇలాగ ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ జుట్టు కాలిపోయి సో చాలా అనర్థాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత మనం ప్రసాదంగానే అక్కడ పెట్టినప్పుడు ఆ జుట్టు వచ్చినప్పుడు మనము ఆ అన్నాన్ని కానీ ఆ ప్రసాదాన్ని కానీ స్వీకరించొద్దు అని చెప్తారు. వీటి కోసము చక్కగా శుభ్రంగా ఉండాలి కాబట్టి చక్కగా జడ వేసుకొని పూజ చేయడము, తర్వాత చక్కగా చీర కట్టుకొని చీర కొంగును నడుము దగ్గర దూపుకొని పూజ చేయడం అనేది చాలా మంచిది, మనకే మంచిది. ఏదైనా సరే మన ఆచారాలు సాంప్రదాయాలు అనేటివి ఎలాగున్నాయంటే మనకి మేలు చేసే విధంగా ఉంటాయి, మనకి శుభాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవడం అనేది చాలా ప్రత్యేకం. ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ఇల్లాలుగా ఉండాలంటే బొట్టు నిండుగా బొట్టు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని గాజులు వేసుకొని పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఉపవాసాలు ఉన్నామా, ఉదయాన్నే మబ్బుల్నే లేసేసి దీపాలు పెట్టేసుకున్నామా అనేది కాదు. మనం ఎంత పద్ధతిగా ఉన్నామనేది చాలా మంచిది. మనము ఎంత సంస్కారంగా ఉన్నామనేది కూడా మంచిది. ఈ ఇతరుల దృష్టిని ఇతరుల దగ్గరికి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మన ఇల్లు, మన సంసారము, మన పిల్లలు ఆరోగ్యాలతోటి ఉండాలి, చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎవరినో చూసి ఏదో చూసి అవి కావాలి అనుకోవడము ఒక మూర్ఖత్వంగా అవుతుంది. మనకున్న దాంట్లతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. తర్వాత ఏదైనా సరే మనము చేసే పూజలు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలి ఇంటికి. ఎప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మామూలుగా మనము మిడిల్ క్లాస్ అంటే ప్రతి ఒక్క రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టుకుంటాము. ఏదో గొప్పలకు పోయి మనము ఖర్చులు ఎక్కువగా పెట్టేసుకుంటే కోపాలు తాపాలు వచ్చేస్తాయి, గొడవలు అవుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండకపోవడం ఉంటుంది, ఎప్పుడు నా లైఫ్ ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగి ఆ మనసు సరిగ్గా లేకుండా మనము ఎంత పూజ చేసినా ఏవి కొనుక్కొచ్చుకొని ఎంత గొప్పగా ఆర్భాటంగా చేసుకున్నా సరే వాటికి ఫలితం అనేది ఉండదు. ఉన్నంతలో చేసుకోవడమైన ఉత్తమమైన పద్ధతి ఇంకొకటి లేదు. ఒకప్పుడు అలాగే చేసుకునేవాళ్ళు. ఎలాగ చేసేవారంటే మన పెద్దలు ఎలాగ ఆచరించేవారు, అత్త ఎలాగ చేసేదో కోడలు అలాగ పూజలు చేసుకునేది. చాలా సులువుగా చేసుకునేవాళ్ళు.
సింపుల్గా ఉండేటివి, ప్రతి ఒక్కరు పాల్గొని చేసుకునే విధంగా ఉంటాయి. ఈ వ్రతాలు నోముల విషయానికి వస్తే కుటుంబం మొత్తం ఒకే దగ్గర ఉండి పూజ చేసుకోవడం ఉండదు. ఇప్పటి కాలంలో మనకు అలాగ వీలు కాదు, ఎవరి కుటుంబాలు వాళ్ళకి అయిపోయాయి కాబట్టి ఉన్నంతలో సులువుగా భగవంతుని భక్తితో ఆరాధించుకోవడానికి చూడాలి. సో మనం చేసే పూజ మన భర్తకి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. వామ్మో ఏంటమ్మా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఇన్ని ఖర్చులు పెట్టేసేస్తుంది, ఇంత ఖర్చా అది ఇది అని వాళ్ళు బాధపడుతూ ఉండకూడదు. మన పూజ మనకి ప్రశాంతతనివ్వాలి, మనకి ఆనందాన్ని ఇవ్వాలి, మనకి సంతోషాన్ని ఇవ్వాలి, ఆ భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. అంతే తప్ప గొప్పగా ఆర్భాటంగా చేస్తే భగవంతుడు మెచ్చుతాడు అనేది కాదు. కానీ శుచి శుభ్రతతోటి పద్ధతిగా చేస్తే మాత్రం భగవంతుడు మన పైన తన తన కరుణ కటాక్షాలు అనేటివి ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోవాలి మనకి ఇప్పుడు పూజల విషయానికి వస్తే పూజలు హంగులు ఆర్భాటాలు ఎక్కువగా ఉండేవి చూసి వాళ్ళు అంత వైభోగంగా ఉన్నారు, మనం అంత ఖర్చు పెట్టి చేస్తే మనం అంత వైభోగంగా ఉంటాం అనేది ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు. వైభోగము అనేది మన మనసు సంతోషంగా ఉండాలి, మన జీవితము ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకోవాలి. డబ్బున్నల దగ్గర సుఖం శాంతి ఉన్నదని అనుకోవడం ఒక మూర్ఖత్వమే అవుతుంది. ప్రశాంతంగా భగవంతునికి దగ్గరగా చేసుకున్నాను. ఇంకా మన పూజలు మన వ్రతాలు ఇలాగ ఉండాలండి, సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.